జూలై నెల ధనస్సు రాశి వారి రాశి ఫలితాలు. ధనస్సు రాశి వారికి ఈ నెల చాలా రకాల కష్టాలు ఎదురు కాబోతూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండకపోతే అటు ఇటు కాని వారితో గొడవలు జరుగుతాయి. మరి ధనుస్సు రాశి వారు ఈ జూలై నెలలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ధనుస్సు రాశి వారు ఈ నెల సమస్యల నుండి బయటపడడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ఈ నెల గ్రహ సంచారం ఎలా ఉందో కూడా చూద్దాం. ఈ జూలై నెలలో శని కుంభరాశిలో వక్రించి ఉంటాడు. రాహువు మీనంలో, కుజుడు మేషంలో ఉన్నాడు. అయితే జూలై 12న కుజుడు వృషభంలోనికి మారబోతూ ఉన్నాడు. దీని కారణంగా భూములు కొనుగోలు చేసేవారికి అనుకూలంగా ఉండబోతోంది. మిథున రాశిలో రవి, శుక్ర గ్రహాలు ఉన్నాయి. ఈ నెల 15న రవిగ్రహం కర్కాటంలోనికి సంచారం చేస్తున్నాడు. శుక్రుడు జూలై 7న కర్కాటక రాశిలోనికి సంచారం చేస్తాడు. బుధుడు 20వ తేదీన సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. కన్యారాశిలో కేతువు సంచారం చేయనున్నాడు. ఈ జూలై నెలలో ధనుస్సు రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందువల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్య భంగాలు, శారీరక శ్రమ పెరుగుతుంది. ఈ నెల మీరు పనులను వాయిదా వేసి ఇబ్బందులను కోరి తెచ్చుకుంటారు. పని చేయడానికి టైం ఉన్నా చేయలేరు. గ్రహాల సంచారం బాగోలేనందువల్ల పనిపై ఆసక్తి రాదు. పని చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండకపోవడంతో రోజురోజుకు పనిని వాయిదా వేస్తారు. దీంతో తిట్లు కూడా తింటారు. ఏ పని కలిసి రాదు. అపనిందలు కూడా ఎదుర్కొంటారు. పనిచేసే చోటకు ఆలస్యంగా వెళ్తారు. మీ కారణంగా ఇంటా బయట గందరగోళం ఏర్పడుతుంది. కొన్నిసార్లు మీ కళ్ళు మిమ్మల్ని మోసం చేస్తాయి. పనిలో అవకతవకలు జరిగే అవకాశం కూడా ఉంది. మీరు ఏ పనిపై శ్రద్ధ చూపించలేకపోతే మీ ఉద్యోగానికి కష్టాలు తప్పవు. ఉద్యోగం కోల్పోతారు. మీరు మీపై అధికారులకు, మీపై నమ్మకం పెట్టుకున్న వ్యక్తులకు కోపం తెప్పిస్తారు. వారి ఆశలను కూల్చివేస్తారు. ధనుస్సు రాశికి చెందిన వారు ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రులతో విరోధములు, కుటుంబ కలహాలు తప్పవు. ఎవరితో ఏది మాట్లాడినా తప్పే అవుతుంది. ఇంటిలో ఖర్చులు పెరుగుతాయి. మీరు ఖర్చులను ఎంత నియంత్రించాలన్నా ఏదో ఒక రకంగా డబ్బు ఖర్చు అవుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం కానీ, పిల్లల చదువుల కోసం కానీ, అంటే వారి పుస్తకాలకు, యూనిఫామ్లకు ఫీజులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లలకు కూడా డబ్బు బాగా ఖర్చు అవుతూ ఉంటుంది. తోబుట్టువులతో మీ సంబంధం బాగుంటుంది. వారు మీకు ఆదాయపరంగా డబ్బు సాయం చేయవచ్చు. ఈ నెల ఏదో ఒక రకంగా ఖర్చులు పెరుగుతాయి. దీని కారణంగా మీ కుటుంబ సభ్యులు ఏ చిన్న వస్తువు కొన్నా మీరు వారిపై అరుస్తారు. 10 రూపాయలు ఖర్చు చేసినా 100 రూపాయలు ఖర్చు చేసినట్లుగా వారిపై అరుస్తారు. ఇది మీ ఇంటి వాతావరణాన్ని పాడు చేస్తుంది. పెట్టుబడులు పెట్టడం వల్ల భారీగా నష్టాలు కలుగుతాయి. ఇతరుల మాటలు విని లేదా మీ సొంత ఆలోచనలతో ఎందులోనూ పెట్టుబడులు పెట్టకండి. అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు. అందరితో గొడవలు, అపనిందలు, అనవసర ఖర్చులు మీకు బాగా నష్టాన్ని కలిగిస్తాయి. ఈ నెల మీరు కోపంతో వస్తువులను పగలగొడతారు. మీరు మీ కోపాన్ని వస్తువులపై చూపిస్తారు. దీని కారణంగా ధన నష్టం జరుగుతుంది. కొంతమంది మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేస్తారు. మీపై నిందారోపణలు చేస్తారు. మీ రహస్యాలను 10 మందికి తెలిసేలాగా చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ నెల ఎవరితో గొడవలు పెట్టుకోకండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చేసేవారికి గతంలో కలిసిన లాభాలతో పోల్చుకుంటే ఈ నెల మీకు చాలా దారుణంగా ఉంటుంది. ఒకవేళ లాభాలు కలిగినా అది మీ అదృష్టం అనే చెప్పుకోవాలి. ఈ నెల ధనుస్సు రాశి వారు అదృష్టానికి దూరంగా, దరిద్రానికి దగ్గరగా జీవిస్తారు. ఎక్కడుంటే అక్కడ గొడవలు జరిగే వాతావరణం కనబడుతుంది. మీరు బయట పని ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత అస్సలు బయటకు వెళ్ళకండి. ఇంటి చుట్టుప్రక్కల వారితో, మీకు అప్పులు ఇచ్చిన వారితో జాగ్రత్తగా మాట్లాడండి. ఈ నెల మీకు శారీరక శ్రమ పెరుగుతుంది. చిన్న పని చేసినా అలసిపోతారు. బద్ధకం, నీరసం పెరుగుతాయి. ఎవరి మాట వినరు. మీ ప్రవర్తన వల్ల అందరికీ మీపై విసుగు వస్తుంది. ఆఖరికి చిన్నవారితో కూడా మాటలు పడతారు. అంటే మీ జూనియర్స్తో, మీకన్నా చిన్న వయసు ఉన్న వారితో మాటలు పడతారు. మాట పట్టింపుల వల్ల గొడవలు వస్తాయి. మీరు ఒకటి అంటే ఇతరులు మీ మాటను తప్పుగా అర్థం చేసుకుంటారు. లేదా
ఇతరులు ఏదైనా మీ మంచి కోరి చెప్తే మీరు దానిని తప్పుగా అర్థం చేసుకుంటారు. అంతేకాదు మీకు సలహా ఇచ్చిన వారినే తిడతారు. ధనుస్సు రాశి వారు ఈ నెలలో కుటుంబ విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలోని పెద్దవారిలో లేదా పెద్దవారితో గొడవలు అయ్యే అవకాశం ఉంది. వారి వల్ల ఒత్తిడికి గురి అవుతారు. పెద్దవారి ఆరోగ్య విషయం మరియు వారు ఇచ్చే సూచనలను సరిగ్గా పాటించండి. సంతాన విషయంలో కూడా కొంత అసంతృప్తికి గురి అయ్యే అవకాశం ఉంది. వారు చదువు విషయంలో లేదా వారికి సంబంధం చూసే విషయంలో కొంత ఒత్తిడికి గురి అవుతారు. పిల్లల చదువు విషయంలో, వారి ఉద్యోగ విషయంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వారితో ఎక్కువ సమయం గడిపి వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క గోల్స్ను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. వారికి ఏ విషయంపై ఆసక్తి ఉందో తెలుసుకోండి. కుటుంబంతో సరిగ్గా సమయం గడపకపోతే మీతో వారి సంబంధం దెబ్బతింటుంది. ధనుస్సు రాశి వారు ఈ నెలలో డబ్బు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఇతరుల నుండి డబ్బును ఆశించటం వల్ల చిక్కుల్లో పడతారు. కష్టపడి సంపాదించండి. మీ ఆలోచనలను బాగా ఉపయోగించి డబ్బును పొదుపు చేసుకోండి. ఈ నెలలో మీరు డబ్బును నెమ్మదిగా పొందుతూ ఉంటారు. డబ్బు పొదుపు చేయడానికి ఈ నెల మీకు అనుకూలంగా ఉండదు. ఆలస్యంగా డబ్బు చేతికి వస్తుంది కాబట్టి మీరు ఈ నెలలో డబ్బును పొదుపు చేయలేరు. అలాగే డబ్బులను అతిగా ఖర్చు చేయకండి. ముఖ్యంగా ఇతరులకు డబ్బు సాయం చేయకండి. ఈ నెలలో మీకు సకాలంలో డబ్బు అందకపోవటం వల్ల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవటం చాలా మంచిదిగా జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. తప్పనిసరిగా ప్రయాణం చేయవలసి వస్తే మాత్రమే ప్రయాణం చేయండి. అది కూడా తగినన్ని జాగ్రత్తలను ఖచ్చితంగా తీసుకుని ప్రయాణం చేయండి. ప్రయాణాలు చేయటం వల్ల డబ్బు లేదా వస్తువులను పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది. బంగారం వంటివి ప్రయాణాలు చేస్తున్నప్పుడు లేదా చేసేటప్పుడు అస్సలు తీసుకువెళ్ళకండి. ఒకవేళ మీరు కారులో ప్రయాణం చేస్తే విలువైన వస్తువులను తీసుకువెళ్ళవచ్చు. అది కూడా మీ సొంత కారు అయితేనే. లేదంటే విలువైన వస్తువులను, డబ్బును అస్సలు తీసుకుని వెళ్ళకండి. 10 మందితో కలిసి చేసే ప్రయాణాలలో కూడా వస్తు ఆభరణాలు తీసుకుని వెళ్ళకండి. మీ అజాగ్రత్త వల్ల వాటిని కోల్పోయే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ధనుస్సు రాశి వారు ఈ నెల విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి బంగారము, వెండి వంటి ఆభరణాలు ధరించకపోవటం మంచిది. ఒకవేళ ధరించినా వాటిని జాగ్రత్తగా చూసుకోండి. ధనుస్సు రాశి వారు ఈ నెలలో ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్త వహించాలి. కళత్ర సంబంధిత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది వానలు ఎక్కువ పడే కాలం కాబట్టి రైతులు, ఉద్యోగాలు చేసేవారు అందరూ కూడా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వానలలో తడవటం వల్ల మీకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండండి. కళ్ళకు, తలకు సంబంధించి సమస్యలు వస్తాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్య వచ్చినా సకాలంలో చూపించుకోవాలి. సమయానికి తిని నిద్రించండి. అలాగే అతి చల్లగా ఉన్న పదార్థాలను అస్సలు తినకండి. గొంతుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ధనుసు రాశికి చెందిన విద్యార్థులకు మాత్రం ఈ నెల కలిసి వచ్చే కాలంగానే ఉంది. అందరి మిత్రులను కలుసుకోగలుగుతారు. మీలో ఉన్న చెడు అలవాట్లను గుర్తించి వాటిని సరిదిద్దుకుంటారు. మీలో జ్ఞానం పెరుగుతుంది. ధనుసు రాశికి చెందిన రాజకీయ నాయకులకు ఈ నెల పెద్దగా అనుకూలంగా లేదు. ఏది మాట్లాడినా ముందు వెనుక ఆలోచించి మాట్లాడండి. ఈ జూలై నెలలో అన్ని రంగాల వారికి సమస్యలు ఎదురవుతాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల మీకు హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. మీ రాశిలో కేతువు నెల మొత్తం 10వ ఇంటిలో ఉంటాడు. దీని కారణంగా ధనుసు రాశికి చెందిన వ్యక్తులందరికీ పనిపై ఆసక్తి తగ్గుతుంది. మీ రాశిలో కుజుడు 5వ ఇంటిలో ఉంటాడు. దీని కారణంగా విద్యార్థులకు కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఆసక్తి పెరుగుతుంది. మీ రాశికి అధిపతి అయిన శని 3వ ఇంటిలో ఉంటాడు. దీని కారణంగా తోబుట్టువుల మద్దతు మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ధైర్యంతో ముందుకు వెళ్తారు. గురువు మీ రాశిలో 6వ ఇంటిలో ఉంటాడు. దీని కారణంగా మీ ఆదాయం హెచ్చుతగ్గులతో ఉంటుంది. బాగా ఖర్చులు పెరుగుతాయి. రుణం తీసుకోవాల్సి వస్తుంది. గురువు 6వ ఇంటిలో ఉండటం వలన ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఈ జూలై నెలలో ధనుసు రాశి వారు సమస్యలను ఎదురించడానికి గురువారం దక్షిణామూర్తిని పూజించాలి. దక్షిణామూర్తి శివుని అవతారము. శివాలయంలో దక్షిణ గోడల్లో దక్షిణామూర్తి
కొలువు ఉంటారు. గురువారం రోజు శివాలయానికి వెళ్ళి శివుడికి లేదా దక్షిణామూర్తికి పూజలు చేయండి. లేదా ఇంటిలో శివుడి పటం ఉంటుంది కదా, ఆ పటాన్ని దక్షిణామూర్తిగా భావించి పూజించండి. అలాగే దక్షిణామూర్తి స్తోత్రములను చదవండి. గురువారం ఉపవాసం ఉండండి. ఇలా చేస్తే ఈ నెల ఎదురయ్యే సమస్యల నుండి బయటపడగలుగుతారు. మరి ధనుసు రాశికి చెందిన వారందరూ కూడా ఈ పరిహారాలను చేసి ఈ నెల ఎదురయ్యే సమస్యల నుండి బయటపడి ఆనందంగా జీవించండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 3, 5, 12, 15, 19, 24, 30. ప్రతికూలంగా ఉన్న తేదీలు 1, 7, 10, 17, 22, 26, 28. ఇవి జూలై నెల ధనుసు రాశి వారి రాశి ఫలితాలు.